సక్కగుంది వదినే చూసినోడు మన్నుబడ చూడ సక్కగుంది వదినే పడుచు పోరి కన్న హుషారైన చిన్నదాయే పడుచు పోరి కన్న హుషారైన చిన్నదాయే అందం అల్లరంత పెళ్లితోనే బండలాయే అందం అల్లరంత పెళ్లితోనే బండలాయే బిడ్డలు పెరిమిటంట సొంత సుఖం మరిసిపాయే కొవ్వొత్తిక్కసాలు జీవితనం వల్లది చూసినోడు మన్నుబడ చూడ సక్కగుంది వదినే పడుచు పోరి కన్న హుషారైన చిన్నదాయే చిలగా ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు నమస్కారం స్టార్ మహిళ 1800 స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇష్టపడే చిన్న పిల్లల్లారా పెద్ద పిల్లల్లారా పెద్దగైన తర్వాత కూడా పిల్లల్లాగా ఉంటేనే మన ఆరోగ్యాలు 10 కాలాల పాటు బాగుంటుంది కాబట్టి శరీరం పెరిగినా మనసు మాత్రం అలాగే ఉంచండి. సో ఈ రోజు అలా 6 పిల్లలు వచ్చారు ఈ కార్యక్రమంలో ఆడడానికి. వాళ్ళతో పరిచయాలు పెంచుకుందాం. నవ్య హాయ్. హాయ్ సుమా. ఏం చదువుకుంటున్నావు? నేను ఇంటర్. ఓకే నవ్య, వెల్కమ్. నా పేరు కవిత. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మున్గోడు మండలం రాజనగర్ కాలనీ నుంచి వచ్చాను. హాయ్. హాయ్, నేను సింధూజ. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ కంప్లీట్. ఓకే. నమస్కారం సుమా గారు. నమస్కారం. చెప్పండి. ఆంటీయా? సుమా గారు అండి. అంటీనా? ఓకే. ఏంటో ఈ మధ్య అంటే కూడా నాకు ఆంటీ లాగే వినిపిస్తుంది. భుజాలు తోడుకుంటారు ఎందుకు? అంతే. చెప్పు సౌమ్య. నెల్లూరు నుండి వచ్చాను. ఏం చేస్తూ ఉంటావు? మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అంతేనా? అంతే. అయితే ఆ మూలకి వెళ్ళి కూర్చో. లేదు, నేను ప్రోగ్రామ్ లో చూడడానికి వచ్చాను. అయితే ఓకే. ఆడడానికి కాదేమో, చూడడానికి చూస్తూనే ఉంటా. హాయ్ సుమా. హాయ్ మౌనిక. ఖమ్మం నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీటెడ్. ఓకే. సత్య. హాయ్ సుమా. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. మీ స్మైల్ కే పడిపోయాం. అవునా? yes. మరి నిలబడున్నారా? ఓకే. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఎలా చెప్పిందంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. అంటే నేను చూసి బ్లాక్ అయింది అనమాట. కొంచెం మైండ్ బ్లాక్ రెడ్డి అయిపోయింది. సరే, ఈ 6 ఎవరు విన్ అవుతారో ఇవాళ చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే. ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాం. ఓపెన్. రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే టాపులేసిపోద్దే పోద్దే పోపో టాపులేసిపోద్దే పోద్దే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోద్ది చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోద్ది రో. ఓకే కవిత, నీకు 20 పాయింట్స్. కవిత, వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. ఓకే, పద కవిత, పనుంది మనకి.
1 2 3 గో. సింధుజకి 10 పాయింట్లు. సింధుజ, నీకు ఒక అద్భుతమైన అవకాశం. నన్ను ఒక క్వశ్చన్ అడగొచ్చు నువ్వు. గుప్పడంత గువ్వెలో కడుపు నిండా రాలే. చెప్పు, నిన్నే అడిగింది. మిమ్మల్ని అడిగింది. అవునా? గుప్పెడంత గువ్వెలో గువ్వలో గువ్వెలో గువ్వలో గువ్వలో కడుపు నిండా రాలే. కడుపు నిండా రాళ్లే. జాంపండ. యా. రెడీ 1 2 3 గో. ఓకే, సత్యకు 12 పాయింట్లు. రెడీ 1 2 3 గో. నవ్యకి 14 పాయింట్స్. నవ్య చెప్పు. నీకోసం డాన్స్ చేస్తాను సుమక్క. అవునా? పాటేసుకోండి. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, ఈ మాయ నీ వల్లే రా. ఏదో అయిందే ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. చాలా క్యూట్ గా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. రెడీయా కవిత? రెడీ. 1 2 3 గో. మౌనికకి 16 పాయింట్లు, సౌమ్యకి 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట.
మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎంటిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని పెరిగి పడదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని ఎన్నో అందాలు స్వాగతిస్తూ ధైర్యం అందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసూరమంటే ఎలా ఈ ఉడుకు ఈ దొడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకు ఈ వయస్సుని లాగే కరిగిపోనీకు ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ముసుగు వెయ్యొద్దు వలలు వెయ్యొద్దు ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో సత్య బాగా బాగుంది 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 ఈ పాట ఏ సినిమాలోది? సౌమ్య ఖడ్గం కత్తి కాదా? కాదు, బాగా ఆలోచించండి. చించా. కత్తా ఖడ్గమా? ఖడ్గం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. ఇప్పుడు ఒక డైలాగ్. నువ్వు అసలు మనిషి వాపసువ్వా? ఆ పందగుట్ట పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకునేందుకు అరెస్ట్ చేశావు? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు. వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని 2వ క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద కేసు పెడతావా? 2వ క్లాస్ వాడి మీద? యూస్లెస్ ఫెలో. చిచి. అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధుడు, పొరపోకు. నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సంభాషణ ఏ సినిమాలో? నవ్య. బాద్షా. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. వారి దేవుడు దేవుడు ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే
మౌనిక బాగా చేశారు. ఈ పాటకి సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎవరు? కవిత. డిఎస్పి. ఏంటి ఇట్లా ఊపు ఊపు డిఎస్పీ లో ఉండే ఊపు మీకు ఇలా వచ్చిందనమాట. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. మీరు కూడా వచ్చి చార్మైడ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. చార్మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయిరా. నేనే ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టా ఈ ఊరిలో నవ్వుతుండాలా మంచి చెయ్యాలా. చెయ్యి చూసే ఎరుకలమ్మ పలికేది ఏమిటి? ఆప్షన్స్ అంటే ఏమంటూ ఉంటుంది చెయ్యి చూసి? సరే ఆప్షన్సా? ఏ అంబ పలుకు జగదంబ పలుకు. ఏ ఆప్షన్. ఇంకా బి ఆప్షన్ చెప్పలేదమ్మా నేను. ఏ అంబ పలుకు జగదంబ పలుకు. బి కుర్రో కుర్రు. ఏ అంటే అంబ పలుకు జగదంబ పలుకు. అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు పలుకో పలుకు. తీసుకో. కవిత 2, సౌమ్య 1. ఏది కలవకున్నా దేన్ని కలపకున్నా సమష్టి ఆహారం అనిపించుకునేది ఏది? ఆప్షన్స్. ఏ మాంసం. బి పాలు. ఏ మాంసం. రాంగ్ ఆన్సర్. పాలు కరెక్ట్ ఆన్సర్. ఆహార పదార్థాలు చాలా ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలని కలిపి ఆహారంగా తయారు చేస్తారు. కానీ పాలల్లో ఏది కలపకపోయినా వాటిని ఆహారం అని అంటారు. పాలను తీసుకునే వారు ఇష్టాయిష్టాలని బట్టి వాటిలో ఏమైనా కలుపుకోవాలి. కానీ జనరల్ అయితే అది డైరెక్ట్ గా ఆహారమే. బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే. పరుగు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ శాన్వి. బి షీలా. బి షీలా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. కవిత 2, సౌమ్య 1. కక్ష కట్టారా ఏంది మీరంతా నా మీద? అక్కడ ఉన్నాయి కదా, అక్కడ తీసుకోవచ్చు కదా. అంతే సౌమ్య అంతే. తొలి బాలికల పాఠశాల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆప్షన్స్. ఏ కోల్కతా. బి గుజరాత్. కోల్కతా. కరెక్ట్ ఆన్సర్. బేతూన్ హిందూ బాలికల విద్యాలయ 1848లో కోల్కతాలో మొదలైంది. అయితే ఆ రోజుల్లో అమ్మాయిల్ని స్కూల్ కి పంపడం అప్పటి తల్లిదండ్రులకి ఇష్టం ఉండేది కాదు. పాఠశాల నిర్వాహకులు పదే పదే కోరిక మీదట ఒక షరతుతో బాలికల్ని పాఠశాలకి పంపించారు. ఆ షరతు ఏమిటంటే ఇంగ్లీష్ భాష గాని ఇంగ్లీష్ లోని ఒక అక్షరం పదం గాని బాలికలకి నేర్పవద్దు, వాళ్ళు నేర్పరు అని. అలా నేర్పినట్టయితే బాలికల్ని పాఠశాలలకి పంపించము అన్నారంట. ఆ షరతుకు ఒప్పుకొని బాలికల్ని పాఠశాలలకు చేర్చారంట. మరి ఈ రోజుల్లో అలా అంటే ఇంక పంపిస్తారా? తీసుకో. 3. సత్య 1. ఏ వద్దు వద్దు, నీకు చాక్లెట్ ఇస్తాను, అవసరం తక్కువ ఉన్నాయి. తర్వాత మౌనిక 1. అక్కడి నుంచి తీసుకో. ఇప్పుడు నా దగ్గర నుంచి 2 తీసావు. చూడొద్దే 10 ఉన్నాయి ఇక్కడ. నేను చూడొద్దే. సౌమ్య 1. సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజు సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో అయ్యో పాపో. జువ్వలు పాలేం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. సినిమాలో హీరోయిన్ ఎవరు? బాయ్స్.
ఒక్క నిమిషం ఉండు. ఆప్షన్స్ ఇచ్చే ఎందుకు దడగుట్టి గుర్తుకు రావట్లేదు. అంత టెన్షన్ పడక ఆప్షన్ తీసుకోండి మీరు. అవునా? ఏ నేహ, బి జెనీలియా. అదే జెనీలియా. అరే అదేదో నువ్వు అది రాదు కదా మనం అనుకున్నప్పుడు ఎట్ట సిద్ధమ్మా? ఏంటమ్మా ఎట్లా రాదట. అట్లా రాదా? పరీక్షలో కూడా ఇంతేనా మనం? అసలు నేను స్కూల్కి పోవాలి, నాకు భయం టీచర్ అంటే. అసలు పోనేలేదా? పోయాలి అట్ట. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. నవ్య 3. ఆక్సిజన్ ని కనుగొన్న తొలి శాస్త్రవేత్త ఎవరు? అదే చెప్పలేపా, ఇదేం చెప్పలే. ఆప్షన్స్. ఏ జోసెఫ్ ప్రిస్ట్లీ, బి బెంజమిన్ ఫ్రాంక్లిన్. జోసెఫ్ బ్లెస్లీ. ఏంటమ్మా? జోసెఫ్ బ్లెస్లీ. జోసెఫ్ ప్రిస్ట్లీ, బి బెంజమిన్ ఫ్రాంక్లిన్. జోసెఫ్ ప్రిస్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అబ్బా నాకు విజిల్ వస్తుంది, రావట్లే బయటికి. జోసెఫ్ ప్రిస్ట్లీ 1774లో ఆక్సిజన్ ని కనుగొన్నాడు. మొదట ఆక్సిజన్ వాయువుకి డెఫ్లోగి స్టేట్. ఏందబ్బా కరెక్ట్ చెప్పిన వణుకొస్తుంది ఒంట్లో. అబ్బబ్బబ్బబ్బబ్బా టెన్షన్ పెడుతున్నావు సుమా నువ్వు. ఉండు, నేను ఇక్కడ చెప్పలే పూర్తిగా. నువ్వు చదువుతుంటే నాకు ఇక్కడ దడబడుతుంది. నేను తప్పు చెప్పాను. పేరేందో ఉండు, ఆ గ్యాస్ పేరు ఏదో ఉంది. డెఫ్లోగి స్టేటెడ్ గ్యాస్. డెఫ్లోగి స్టేటెడ్ గ్యాస్ అని పేరు పెట్టారంట. మొత్తానికి గ్యాస్. అయితే 1779లో లెవోజియర్ అనే శాస్త్రవేత్త దానికి ఆక్సిజన్ అన్న పేరు పెట్టి మనల్ని బతికించాడు. తీసుకో. మౌనిక 2. అంతలాగేంటి డైలీ సీరియల్ ఎక్కువ చూస్తుంటావా? డైలాగ్ కి గ్యాప్ ఇవ్వాలమ్మా. ఎందుకు? అప్పుడే కెమెరా మన వైపు చూపిస్తారు. ఎక్కువ గ్యాప్ ఇస్తే కెమెరా పూర్తిగా మూసేస్తారు అటువైపు. సత్యవన్. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగనాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా తస్సుది ఉన్న పాటుగా. జీన్స్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఐశ్వర్య. తీసుకో. వారు. ఎస్. సౌమ్య 2. కవిత 1. నవ్య 1. మౌనిక 1. సింధుజ 1. ఓకే. మనిషి మెడలో ఉండు. మనిషి కాదు మనిషి. అక్కడ మనిషి నన్ను తినేస్తుంది. బయటికి రా. నేను అసలు ఇలా ఉన్నాను ఇప్పుడు. నువ్వు తినేస్తే నేను ఇంకా. సరే, మనిషి మెడలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్స్. ఏ 7, బి 12. 12. రాంగ్ ఆన్సర్ 7. అయ్యో. అందుకే ఆహా మెడలో ఉండేటువంటి ఒక్కొక్క ఎముకకి గుర్తుగా 7 వారాలు నగలన్నమాట. కదా నువ్వు. 7 నెక్లెస్లు. ఇదిగో జిరాఫ్ కి కూడా 7 ఎముకలేనంట, కానీ అంత పొడుగు మెడ ఉంటుంది. ఆవకాయ బిర్యానీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఉలవచారు బిర్యానీ కాదు, ఆవకాయ బిర్యానీ. ఆప్షన్స్. ఏ లావణ్య త్రిపాఠి, బి బిందు మాధవి. బిందు మాధవి కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. సౌమ్యాత్రి. బంగాళాదుంప, సోయా చిక్కుడు, క్యాబేజ్లలో ఏది అత్యంత పోషకాల విలువ గలది? సోయా చిక్కుడు. 6 పాయింట్లు తీసుకోండి. నవ్య 2. కవిత 2. సత్య 2. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది, సిగ్గుల పురి చెక్కిలి తనకుంది అంది, చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది. ఒక్కడు సినిమాలో కబడ్డీ ఆడిన హీరో ఎవరు? ప్రిన్స్ మహేష్ బాబు. తీసుకో. 6. నవ్య 3.
సింధుజ 3. అథ్లెటిక్స్ వంటి ఆటల్లో మొదటి బహుమతిని పొందిన వారిని ఏ రంగు రిబ్బన్ తో సత్కరిస్తారు? ఆప్షన్స్: ఏ బ్లూ, బి రెడ్. రెడ్. కాదు, బ్లూ. ఒకటి అడగాలి. అడగండి. సీతమ్మ తల్లిని రాముడు ఏమని పిలుస్తాడు? ఏ అని పిలుస్తాడా, సీత అని పిలుస్తాడా, ఏమని పిలుస్తాడు? అత్త అని పిలుస్తాడు. ఎందుకంటే సీతమ్మ తల్లిని కదా. అదే కనుక్కుంటావా లేదా అని. ఇంటెలిజెంట్ అమ్మా, అందుకే ఎవరైనా పడిపోతారు నీ ముందు. అందుకే ఎల్లు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure amti Mumbai. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure amti Mumbai. Kaya jakai kai, rara na mira pakai. Nidu chuse charindo na kanchi pattu pavadai. నేల వెంచి కుర్రానే సూపర్ గున్నదే సిల్వర్ జూబ్లీ ఆడుతే లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ డాండం చంకీ రాయ్ నా ఊరే ఆంటి ముంబై సౌమ్య, కవిత. ఆహా, ఇంచేశారబ్బా. ఏహి చార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం. కవిత. నవదీప్. చూద్దాము. ద లైట్ ఐడ్ బాయ్. నవదీప్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. కవిత. అల్లు అర్జున్. చూద్దాము. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓహో, ఫుల్. నెక్స్ట్ చిత్రం. నవ్య. కాజల్ అగర్వాల్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఆర్య 2 సినిమాలోని ముగ్గురు వచ్చారు. నవదీప్, అల్లు అర్జున్, కాజల్. Baby, he loves you, he loves you, he loves you so much. తర్వాత చిత్రం. నవ్య. తరుణ్. చూద్దాం. ఎన్టీఆర్. తరుణ్ కాదు. -6. నెక్స్ట్ చిత్రం. నవ్య. శృతి హాసన్. ఓకే ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఎన్టీఆర్ ని
గుర్తుపట్టలే కానీ నన్ను గుర్తుపట్టావు కదా అని అవుతోంది. నెక్స్ట్ చిత్రం. సింధుజ, సమంత. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. రమయ్య వస్తావయ్యా రమయ్య వస్తావయ్యా సినిమాలోని పేరు వచ్చారయ్యా. ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్. నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నా నా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఇందులోకి వేసుకోండి వేసుకోండి అలా కొంచెం ఊగగానే కొద్దిగానే వేయండి, లేకపోతే ఒకటేసారి వచ్చి పడిపోద్ది. తర్వాత కావాలంటే చూసుకొని చేత్తో వేసుకోండి. 1 2 చాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ పుయ్యాలు పెట్టారు చూసారా, దీంతో మీరు ఆ గ్లాస్ ని పడేయాలి. ఓకే, పైన ఉండే గ్లాసుల్ని. ఇది ఆట. ఓకేనా? ఒకవేళ అన్ని అయిపోతే మళ్ళీ పైన ఉండే గ్లాసులన్నీ పెట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఒకటేసారి పెట్టేసుకోవచ్చు అన్ని గ్లాసులు, లేదా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సత్యత, రెడీ? 1 2 3 గో. వేసుకో ఇంకా వేయాలి. రెండేసుకో. అదా వచ్చి తొందరగా రా. వచ్చే ఇటు రావే. ఆడుపో. అదే ఆరాటం. ఈమెకు అసలు టెన్షనే లేదు. మెల్లిగా చూసుకొని తాపీగా ఏదో మ్యూజియం చూడడానికి వచ్చినట్టు వచ్చింది. ఫస్ట్ ఏమో గాలితో పడేసావు, లాస్ట్ ఏమో టైం అప్పు, మిగిలింది ఆ రెండే. అంటే ఆ రెండింటికి 12 పాయింట్లు. తర్వాత ఇవి 20, 32 తీసుకు. అమ్మా హండి సెట్. రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 పడేసావు. 9 పెట్టావు. సో 18. 18 ఇంటూ 6 ప్లస్ 20 128. అమ్మా అమ్మాయి నవ్విందమ్మా. తీసుకో. కూల్ బాక్స్. ఏది మళ్ళీ నవ్వు. గుడ్, బాగుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
9 9 18 ప్లస్ 20 128. రోటీ మేకర్. రెడీయా? ఒక సాంగ్ వేసుకుంటా. ఏంటది? దడదడగా ఉందమ్మా గిలిగిలిగా ఉందమ్మా ఈ ఆటే చూస్తుంటే నాకు. వామ్మో. అంతే. రెడీ అమ్మా? 1 2 3 గో. పోనీ లేదా? కష్టాలు మనుషులకు కాకపోతే నీకు వస్తాయో చెప్పు. 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ టైం అది పడలే, ఓకేనా? తర్వాత మళ్ళీ మొత్తం 9 పెట్టావు అంటే 17 ప్లస్ 20 ఎంత అన్నట్టు? ఏమో లెక్కలు రా. 122. డిన్నర్ సెట్. 1 2 3 గో. ఎవరు అందంత స్థాయిలో వెళ్ళి కూర్చున్నావు నువ్వు ఇప్పుడు. ఫస్ట్ 9 ఊదేశావు, ఆ తర్వాత 9 పెట్టావు, మళ్ళీ ఆ 9ని ఊదేశావు, మళ్ళీ ఒక 9 పెట్టావు, వాటిలో ఒక 3 ఊదేశావు ప్లస్ 20 234 ప్లస్ 20 254 తీసుకో. హాట్ బాక్స్ సెట్. ఆహా, ఈమె స్కోర్ చూసావా? 291. నీ టార్గెట్ 269. ఆల్ ద బెస్ట్. 1 2 3 గో. ఊదేశావు, 9 పెట్టావు, మళ్ళీ 1 2 3 ఊదావు. ఆ లాస్ట్ ది టైం అయిపోయింది అప్పటికి. టోటలీ ఇది అది కలిపితే 146. కూల్ బాక్స్. ఇవాల్టి మన స్టార్ మహిళ కవిత.
ఏం పిల్లది ఎంత మాటన్నది ఏం కుర్రది కూత బాగున్నది సిక్కుల పురి చెక్కిలి తనకుంది అంది చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది బాగున్నది కోడే ఈడన్నది ఈడందుకే బీడి పాలైనది కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది కొమ్మకు చద వీడేనని ఒట్టేసింది ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది ఏం పిల్లది